పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన కేసు అయితే ఉందో అది తెచ్చిన తంట ఏమైపోయిందంటే ఇలా కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలు మేము అలా ఏరలే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో అదేందో వార్త చూద్దాం ఒకసారి మనం. నేను భరాసా ఎమ్మెల్యేగానే ఉన్నా, ఎప్పుడు పార్టీని విడలేదు, సీఎంను మర్యాదపూర్వకంగానే కలిసా, సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. గూడెం మహిపాల్ రెడ్డి ఇప్పుడు వీళ్ళందరి మీద పార్టీ ఫిరాయింపుల మీద కేసు వేసారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. సో ఆ విషయంలో వీళ్ళు సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ని సమర్పించారు. దాంట్లో ఏం చెప్పారంటే మేము ఇంకా బీఆర్ఎస్లో ఉన్నాం, రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలిసామంటారు. అయిపోయి వీళ్ళు బీ ఫామ్లో గెలిచి ఇట్లా నడిపిస్తారు. ఈ 4-5 ఏళ్ళు కూడా కాంగ్రెస్లో తిరుగుకుంటారు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కూడా కలుస్తుంటారు, కానీ మేము కాంగ్రెస్లో చేరలేదంటారు. తాను భరాసా ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని, ఎప్పుడు పార్టీ మారలేదని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు తాజాగా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ వేగంగా నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దాఖలు చేసిన కేసులో సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులకు ఆయన స్పందించారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగించాలని కోరారు. నేను అసెంబ్లీకి ఎన్నికైన నాటి నుంచి భరాసా సభ్యుడిగానే కొనసాగుతున్నాను. 2024 జూలై 15న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసా. పూర్తిగా నా వ్యక్తిగత హోదాలో మర్యాదపూర్వకంగానే భేటీ అయ్యా. అందులో రాజకీయ ప్రయోజనం, పార్టీ మారే ఉద్దేశం ఏమాత్రం లేవు. అయితే ఆ సంఘటనను వీడియో సంచలనాత్మక రీతిలో విస్తృత ప్రచారం చేసింది. నేను భరాసాను వీడి కాంగ్రెస్లో చేరినట్లు నిరాధారంగా పేర్కొంది. అయితే ఇప్పుడు ఒక కొత్త చిక్కచ్చి పడ్డది. ఆఖరికి సుప్రీంకోర్టుకు పోతే కూడా అఫిడవిట్లో నేను ఆ పార్టీలో ఏరలేదు, ఎమ్మెల్యేగా ఏ ముఖ్యమంత్రి అయినా కలిసే అవకాశం ఉంటుంది అట్లా కలిసినా అని చెప్పుకుని తర్వాత ఫ్యూచర్లో కూడా తర్వాత వేరే పార్టీలో జాయిన్ అయ్యే ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇది ఒక సాగు దొరికింది. ఒక కొత్త ఎగ్జాంపుల్ మళ్ళీ ముందులో పెట్టినట్టు అయిపోయింది కేటీఆర్. ఫిరాయింపు ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలంటే ఇది ఒక లొసుగు దొరికింది. మళ్ళీ ఏంది సుప్రీంకోర్టుకి ఏం చెప్తారు, మేము బీఆర్ఎస్లో ఉన్నాం, మర్యాదపూర్వకంగా కలిసినాం, ఎమ్మెల్యే హోదాలో నాకున్న అవకాశం ఉంది కాబట్టి కలిసినాం, నియోజకవర్గ ప్రయోజనాల దృష్ట్యా పోయి కలిసినాం. ఎన్నిసార్లు కాంగ్రెస్ని కలిసినా, ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా ఇబ్బంది లేదు. నేను భరాసాను వీడి కాంగ్రెస్లో చేరినట్లు నిరాధారంగా పేర్కొంది. ఆ కథనాలే నేను పార్టీ మారనున్న భావనను కల్పించాయి. వాటి ఆధారంగానే నాపై అనర్హత వేటు వేయాలని కోరుతూ భరాసా పార్టీ సహచరుడు చింతా ప్రభాకర్ 2024 జూలై 16 తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ముందు పిటిషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేగా నన్ను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ఆ పిటిషన్ ఆధారంగా చాలా ప్రొసీడింగ్స్ మొదలయ్యాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందున్న రిట్ పిటిషన్ కూడా అందులో ఒకటి. నేను తొలి నుంచి భరాసా పార్టీ సభ్యుడిగానే ఉన్నా, ఏ స్థాయిలోనూ నేను పార్టీ వదలలేదు, వేరే పార్టీలో కూడా చేరలేదు. అందువల్ల పార్టీ ఫిరాయించారన్న పేరుతో నాపై అనర్హత వేటు వేసే ప్రశ్న ఉత్పన్నం కాదు. భరాసా టికెట్పై గెలిచిన నేను ఆ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా. అందువల్ల నన్ను అనర్హుడిగా ప్రకటించాలన్న విజ్ఞప్తి చెల్లుబాటు కాదు. కాబట్టి నాపై దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ముగించండి అని గూడెం మహిపాల్ రెడ్డి అఫిడవిట్ ద్వారా కోర్టును విన్నవించిండు. ఏముంది, నువ్వు బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నావు అని చెప్పుకుంటూ నువ్వు బీఆర్ఎస్ కండువా కప్పుకోవాలనే రూల్ అయితే ఇక్కడ లేదు. ఈయన కప్పుకోడు, అటు కాంగ్రెస్ కండువా కూడా కప్పుకోకుండా పనిచేస్తాడు. పోయేదేముంది, ఆ పార్టీ కావాల్సింది సంఖ్యాబలం కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, ఆయా స్థానికంగా దాన్ని ఇది చేసేది కావాలి. సో మొత్తంగా నేను భరాసా పార్టీలోనే ఉన్నాను, రాష్ట్ర బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పేసి గూడెం మహిపాల్ రెడ్డి చెప్తున్నాను.